హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా చెక్క కటింగ్ బోర్డ్ని ఫస్ట్ టైం వాడే ముందు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. బ్యాంబో చాపింగ్ బోర్డ్ని అయితే డీమార్ట్లో తీసుకున్నాను. ₹219 పడింది. నార్మల్ ప్రైస్ 250, డీమార్ట్ ప్రైస్ 219 రూపీస్ పడింది అనమాట. సో ఫినిషింగ్ అది చాలా బాగుందండి. చెక్కవి ఎప్పుడైనా ఈ చాపింగ్ బోర్డ్స్ అవి తీసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండేదే మనం ఎంచుకోవాలి. లేదంటే వాటర్ అది వెళ్ళిపోయి క్రాక్స్ లాగా ఉంటే మనకి తొందరగా పాడైపోతాయి. కొన్ని చెక్క ఊడిపోతున్నట్లుగా ఉంటాయి. ఫస్ట్ ఆన్లైన్లో చూసాను అనమాట. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. పోనీ కాస్ట్ ఎక్కువగా ఉన్నా సరే ఫినిషింగ్ బాగుంటే తీసుకోవచ్చు. రివ్యూస్లో అవి ఫొటోస్ పెట్టారనమాట. ఇలా చెక్క పైకి ఊడిపోతున్నట్టు క్రాక్స్ ఉన్నట్లు అలా ఉంది. సో నేను ఒకసారి డీమార్ట్లో చూద్దాంలే అనుకున్నాను. డీమార్ట్లో చూసినప్పుడు అయితే ఫినిషింగ్ అది చాలా బాగా వచ్చింది. సో అందుకే తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. మెయిన్ ఇది మెయింటైన్ చేయటము మనకు తెలుసుకుంటే చాలా ఈజీ అండి. ప్లస్ ఇప్పుడున్న రోజుల్లో మనకి ప్లాస్టిక్ వాడకం తగ్గించమంటున్నారు కదా, అందుకే చాపింగ్ బోర్డ్ని చెక్కదానికైతే మార్చానమాట. సో ఈ స్టిక్కర్ కూడా మరి చెక్క రావటం వల్ల ఏమో కానీ నీట్గా అసలు ముక్కలుగా ఉంటుంది కదా ఎప్పుడు కూడా ఈ స్టిక్కర్ తీసేటప్పుడు, కానీ దీనిపైన నీట్గా వచ్చేసింది. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత దీన్నైతే ఎండలో పెట్టానండి. ఎండ ఉంటే ఎండలో పెట్టండి, లేదు అంటే గాల్లో అయినా సరే తడిపోయే వరకు ఆరనివ్వాలన్నమాట. ఏదో ఒక రకంగా మరి మనకు తొందరగా కావాలంటే ఏదైనా క్లాత్తో అయినా సరే లేదా టిష్యూతో అయినా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇది తడిగా ఉంటే తొందరగా ఫంగస్ ఫామ్ అయిపోతుంది, అంతే రీజన్, ఇంకేం కాదు. అందుకు గాలి తగిలే ప్లేస్లలో ఎండలో అలా ఉంచండి. ఇప్పుడైతే కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను. మీ ఇంట్లో మీరు కుకింగ్ కోసం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని కొద్దిగా తీసుకొని ఇలా టిష్యూతో కానీ లేదంటే సాఫ్ట్ క్లాత్తో కానీ ఈ చాపింగ్ బోర్డ్ అంతా కూడా ఇలా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఇలానే దీన్ని ఉంచేసేయండి. సో ఇది మనము వాటర్ అనేది లోపలికి పోకుండా ఉండటానికే మనము ఫినిషింగ్ అది నీట్గా ఉండేదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆన్లైన్లో అయితే ప్రైస్ కూడా 400 అలా ఉంది, కానీ ఇక్కడ డీమార్ట్లో మాత్రం మనకి 219 రూపీస్కే ఇది అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు చూడండి ఎవరైనా కావాలనుకుంటే. సో ఇప్పుడు ఉప్పు ఇంకా నిమ్మ చెక్క తీసుకొని నిమ్మరసాన్ని పిండుతూ ఇలా ఉప్పు సహాయంతో మొత్తము ఈ చాపింగ్ బోర్డు రెండు వైపులా ప్లస్ కార్నర్స్ మొత్తం అంతా కూడా ఇలా రుద్దుతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం వాడే ముందు సీజనింగ్ చేయటం వలన ఈ చాపింగ్ బోర్డ్ అనేది ఎక్కువ కాలం మన్నుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ వాడేటప్పుడు ఈ చెక్క స్మెల్ అనేది బాగా ఎక్కువగా వస్తుందండి. అందుకు అది కూడా మనకి తగ్గుతుందనమాట. అందుకు ఈ సీజనింగ్ అనేది చాలా అవసరము. ప్లస్ ఏంటంటే ఇప్పుడు దీన్ని నార్మల్గా వాడేటప్పుడు కూడా ఇప్పటి వరకు సబ్బు అయితే వాడలేదు. ఇది నేను చాలా రోజులు వాడిన తర్వాతే ఇప్పుడు సీజనింగ్ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో సోపు అవాయిడ్ చేయటమే బెటర్ అండి. అంటే చెక్క కొంచెం అబ్జార్బ్ చేస్తుంది అంటారు కదా సోప్ని, అది అందుకోసం అని చెప్పేసి నార్మల్గా కటింగ్ అవి చేసేటప్పుడు వాటర్తోనే క్లీన్ చేసుకోండి. తరువాత వచ్చేసరికి ఏదైనా మనకు అవసరం అనుకుంటే ఉప్పు నిమ్మరసాన్ని అయితే వాడండి. సో ఇలాగా మళ్ళీ కడిగేసాను అనమాట. ఉప్పు ఇంకా నిమ్మరసం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టాను. కొద్దిగా తడి ఏమైనా ఉంటే టిష్యూతో తుడండి. మళ్ళీ ఇంకా పూర్తిగా ఆరే వరకు ఎండలోనైతే పెట్టండి. అదే మనకి మెయిన్ ఇది ఫంగస్ అది పట్టకుండా కాపాడుతుంది. సో మీకు ఈ చెక్క బోర్డు గురించి ఇది బ్యాంబో స్టిక్తో తయారు చేశారు. మనకి కటింగ్ అది సరిపడా లెంత్ విడ్త్ అంతా సరిపోయిందనమాట. సో ఇలాంటివి తీసుకున్నాను. చూసారా ఫినిషింగ్ అనేది ఎంత చక్కగా ఉందో. ఈ ఎడ్జెస్ అనేది కొన్ని వాటికి క్రాక్స్ వచ్చేస్తాయండి. అప్పుడు దీంట్లోకి వాటర్ వెళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి అన్నమాట. చూసైతే కొనుక్కోండి. మీరు ప్లాస్టిక్ వాడుతుంటే వీలున్నంత వరకు మారిపోండి చెక్కదానికి. ఇప్పుడైతే ఈ చాపింగ్ బోర్డ్ అనేది మనం కటింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.